పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పల్లెలకు పాకిన నేర సంస్కృతి. బంగారం కోసం నిండు ప్రాణాలు తీసి నిస్సహాయులు వృద్ధులే టార్గెట్గా నేరస్తుడు. డబ్బు కోసం బంగారం కోసం హత్య చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా అయిపోయింది. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అయితే ప్రస్తుతం నగరాల వరకే పరిమితమైన ఈ విషపు సంస్కృతి ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది. పల్లెల్లో ఎంతో మర్యాదగా ఉండే గ్రామస్తులు, ఎంతో ఆధారంగా ఉండే పల్లెకారుల దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో నేర చరిత్ర ఉన్న వారందరూ పల్లెల్లో తిరుగుతుండడం, వారి మీద సరైన నిఘా లేకపోవడం ఇలాంటి నేరాలకు దారితీస్తుంది. దీనికి పెద్ద ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనగా చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రాపురంలో దారుణం జరిగింది. 68 ఏళ్ల వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ హత్య జరిగింది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేసి ఉంటారని తొలుత పోలీసులు అనుమానించారు. ఒంటిపై ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు అదే నిర్ధారణ తర్వాత మీడియాతో వివరాలు తెలిపారు. ఆ రోజు మోటార్ పని చేయట్లేదు అనేసి వెళ్ళిపోతున్న అతను తీసింది లోపలికి వెళ్ళి రాత్రి అక్కడే ఉన్నటువంటి చనిపోయిన ఆవిడ ఏటవుతుంది. మీ ఆవిడ రాత్రి ఇంట్లో నువ్వు ఉన్నావా? ఇంట్లో రాత్రి ఇంట్లో ఉన్నావా? రాత్రి ఇంట్లో ఉన్నావా? ఎక్కడికి వెళ్ళావు? తెలవచ్చా? చూడయ్యా బాధతో ఉన్నాడు అతను అతను భోజనం నుంచి వచ్చాను. తెలవచ్చు అట్లా ఆడుకోను. అవును ఏమేమో మధ్యపోగి వెళ్ళిపోను ఆయన అమ్మ ఈతనాడు ఎర్నలు చూసుకొని వెళ్ళిపోతాను, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాను అన్నది. అలా మాట్లాడుకోను అయ్యా. దుంపలు దాళమ్మ కదమ్మా. దుంపలు దాళమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా ఆవిడకి? ఆవిడకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అంటే అలాగో మా అన్నకు తెలుస్తుంది. మా అన్నయ్యకి పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 మగ పిల్లడు 2 ఆడపిల్లలు. బాబు ఏడు చేస్తాడు? కోటబొమ్మాలి మండలం పెద్ద హరిశ్చంద్రాపురం గ్రామంలో మంగళవారం దుంపల దాలమ్మ 68 సంవత్సరాలనే వృద్ధురాల్ని హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దాలమ్మ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. పిల్లలు విశాఖపట్నంలో ఉంటున్నారు. దాలమ్మ భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన కుమారుడి వద్ద ఉంటున్నారు. రోజుల మాదిగానే మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ఆమె నిద్రలేచి పనులు చేసుకుంటూ ఉండగా ఇంటి పెరటి నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో తాడు లాగబోయాడు. ఆ ప్రయత్నంలో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఆ దాటికి దాలమ్మ సంఘటనా స్థలంలో మృతి చెందారు. ఉదయం పక్కింటి వాళ్ళు చూసేసరికి దాలమ్మ రక్తపు మడుగలో కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.